పద్మాక్షి విహారీ సహస్రాల పెళ్లిని రిజిస్టర్ చేయించాలన్న ఉద్దేశంతో కావాలనే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ని జరిపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఫంక్షన్లో అంబిక విహారీ సహస్రాలను కేక్ కట్ చేయమని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఎంతో బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. బావా, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా కేక్ కట్ చేయి బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ కేక్ కట్ చేస్తాడు. సహస్ర విహారీ ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉంటే లక్ష్మి యమున ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. చారుకేశ వస్త కూడా అలా బాధగా చూస్తూ ఉండిపోతారు. తర్వాత పద్మాక్షి, ఈ సందర్భంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు సహస్ర విహారీలా మ్యారేజ్ని రిజిస్టర్ చేయించలేదు. అందుకే లీగల్గా కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలని నిరూపించడం కోసం నేను రిజిస్టర్ చేయించాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ పద్మాక్షి నిర్ణయానికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్న పద్మాక్షి, ఈ రోజుల్లో ఇలా పెళ్ళిని లీగల్ చేయించడం చాలా మంచి విషయం అని చెప్పి భక్తవత్సలం గారు అంటూ ఉంటారు. విహారీ, ఈ ఫామ్ మీద సంతకం పెట్టు. నువ్వు సహస్ర ఇద్దరు సంతకాలు పెట్టారంటే అప్పుడు చట్టపరంగా కూడా మీరిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ సంతకం పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, ఏంటి బావా సంతకం పెట్టకుండా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? త్వరగా సంతకం పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. విహారీ సంతకం పెట్టకుండా అలాగే లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి మౌనంగా తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. యమున ఇదంతా చూస్తూ ఎట్టి పరిస్థితులను విహారీ సంతకం పెట్టడానికి వీల్లేదు. విహారీ కనుక సంతకం పెడితే అప్పుడు అఫీషియల్గా కూడా సహస్ర విహారీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోతారు. నా కోడలు లక్ష్మికి తీరని అన్యాయం జరుగుతుంది. నేను బతికుండగా నా కోడలు లక్ష్మికి అన్యాయం జరగనివ్వను అని చెప్పి యమున అనుకుంటుంది. విహారీ సంతకం పెట్టకపోవడంతో, విహారీ ఏంటి సంతకం పెట్టకుండా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు సంతకం పెడితే సహస్ర పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు కూడా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ పనికొస్తుంది. ఎలాగో మీరు రేపో మాపో యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు. మరి అప్పుడైనా సరే మీ వీసా ప్రాసెస్ కోసం, పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం కదా. త్వరగా సంతకం పెట్టు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ సంతకం పెట్టబోతూ ఉంటాడు. లక్ష్మి విహారీ ఇద్దరు భార్యాభర్తల నిజాన్ని నేను ఇప్పుడు అందరి ముందు బయట పెట్టేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా లక్ష్మికి మాత్రం నేను అన్యాయం జరగనివ్వను అని చెప్పి యమున అనుకొని విహారిని ఆపాలని ప్రయత్నించబోతూ ఉంటే ఇక ఇంతలో హఠాత్తుగా సహస్రకు కడుపులో నొప్పి మొదలవుతుంది. ఇక దాంతో పద్మాక్షి సహస్ర కడుపు నొప్పితో విలువిల్లాడిపోవడం చూసి సహస్ర ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకో తెలియదమ్మా, సడన్గా కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కూడా సంతకం పెట్టకుండానే పెన్ని పక్కన పెట్టేస్తాడు. రేపు పండు త్వరగా వెళ్ళి ఒక చైర్ తీసుకొని రారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పండు వెళ్ళి చైర్ తీసుకొని వస్తాడు. సహస్రని అందరూ కలిసి చైర్లో కూర్చోబెడతారు. కాస్త ఈ వాటర్ తాగవే అని చెప్పి పద్మాక్షి సహస్రకు వాటర్ తాగేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందే, పర్వాలేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే లేదమ్మా, నొప్పి ఇంకా ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకాసేపు ఉంటే నా ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అసలే కడుపుతో ఉన్న పిల్ల ఇలా వదిలేస్తే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం జరుగుతుందేమో, త్వరగా సహస్రను హాస్పిటల్కి తీసుకువెళ్దాం అక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో ఫంక్షన్కి వచ్చిన బంధువుల్లో ఒక ఆవిడ డాక్టర్ కావడంతో ఎక్స్క్యూజ్ మీ, తను 3 months ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, నేను కూడా డాక్టర్ని, ఒకసారి నేను చెక్ చేస్తాను అని అంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి టెన్షన్ పడిపోతూ ఇప్పుడు కనుక ఈవిడ సహస్రను చెక్ చేస్తే తను అసలు ప్రెగ్నెంటే కాదన్న విషయం బయటపడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు.
సహస్రను తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని పద్మాక్షి, పర్వాలేదు డాక్టర్ గారు, సహస్రాని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏవండి, నా దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి, నేను గైనకాలజిస్ట్ని, నాకు సిటీలో హాస్పిటల్ కూడా ఉంది, నేను తనని ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారి, అత్తయ్య, ఇప్పటికే తను కడుపు నొప్పితో చాలాసేపటి నుండి బాధపడుతుంది, ఎలాగో ఆవిడ డాక్టరే అంటున్నారు కదా, ఆవిడ్ని చెక్ చేయనివ్వండి, మీరేం కంగారు పడకండి, సహస్రకు ఏమీ కాదు అని చెప్పి విహారి పద్మాక్షికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ బంధువు సహస్రాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. సహస్రని ఆవిడ చెక్ చేసిన తర్వాత తనకు అసలు గర్భసంచి లేదన్న విషయం అర్థమైపోతుంది. ఇక దాంతో ఆ డాక్టర్ తన దగ్గరున్న ఒక ఇంజెక్షన్ని సహస్రకు ఇస్తుంది. కాసేపట్లో మీకు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా డాక్టర్ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే సహస్రకు నొప్పి అంతా తీసేసినట్టుగా అవుతుంది. రీసెంట్గా మీకు ఏదైనా సర్జరీ అయిందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఇక దాంతో పద్మాక్షి, లేదు డాక్టర్, అటువంటిదేమీ లేదు అని చెప్పి కవర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న వజ్దా డాక్టర్తో, డాక్టర్, మా సహస్రకు తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం ఏమీ లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి, ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మీరంతా కూడా ఆవిడ ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు, కానీ అసలు ఆవిడ ప్రెగ్నెంటే కాదు, ఇప్పుడు మాత్రమే కాదు, తనకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఎందుకంటే అసలు తనకి గర్భసంచే లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. యమున, విహారి, లక్ష్మి వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇకప్పుడు సహస్ర, అయిపోయింది, నా పని అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది, అందరికీ నా గురించి తెలిసిపోయింది అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. ఏ డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు, నా కూతురు ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అని చెప్పి పద్మాక్షి సీరియస్ అవుతూ ఉంటుంది. చూడండి మేడం, గత 10 ఏళ్ళుగా నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, ఎన్నో కేసులను డీల్ చేశాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు, ఇలా గర్భసంచి తీసేసినప్పుడు సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది, 100% ఈ అమ్మాయికి గర్భసంచి లేదు, తను ఎప్పటికీ తల్లి కాలేదు అని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో విహారి పద్మాక్షి వైపు, సహస్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సహస్ర, డాక్టర్ చెప్పేది నిజం కదా, మర్యాదగా నిజం ఒప్పుకో, నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదా, నీకు అసలు గర్భసంచే లేదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బావా, డాక్టర్ చెప్పింది నిజం, ఆ మధ్య నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్లో నాకు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, కానీ ఒక్కటి మాత్రం నిజం బావా, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఎలాగైనా కావాలి, అందుకే నీకోసమే నేను కడుపు నాటకం ఆడాను, అంతేకాని వేరే దురుద్దేశం ఏమీ లేదు అని చెప్పి నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను క్షమించు బావా అంటూ సహస్ర విహారి కాళ్ళ మీద పడుతుంది. ఇక దాంతో యమున ఒక్కసారిగా సహస్ర చెంప పగల కొడుతూ, మమ్మల్ని అందరినీ ఎంత దారుణంగా మోసం చేసావు సహస్ర, నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించావు, పద్మాక్షి వదిన, నువ్వు కూడా నీ కూతురు ఇంత పెద్ద తప్పు చేస్తుందని తెలిసినా కూడా తను ప్రెగ్నెంట్ అని అందరినీ నమ్మించడం కోసం ఇంత పెద్ద ఫంక్షన్ని అరేంజ్ చేశావు, అసలు ఏంటి వదిన ఇదంతా అని చెప్పి యమున పద్మాక్షి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి విహారికి దండం పెడుతూ, విహారి, నీకు దండం పెడతాన్రా, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దానికి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, కానీ అది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందిరా, నువ్వు లేకపోతే అది బతకలేదు, దయచేసి
దాన్ని క్షమించి భార్యగా అంగీకరించరా, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టు అని పద్మాక్షి వేడుకుంటుంది. ఇక దాంతో విహారి పద్మాక్షి మీద సీరియస్ అవుతూ, అత్తయ్య దయచేసి నన్ను క్షమించండి, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక నేను నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సహస్ర నా భార్య ఎప్పటికీ కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు లక్ష్మితో ఎప్పుడో పెళ్ళైపోయింది. అంతేకాదు మా పెళ్ళి కూడా రిజిస్టర్ అయిపోయింది. ఇదిగోండి మా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటూ విహారీ తన దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ని పద్మాక్షి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా విహారీ సహస్రకు పద్మాక్షికి ఫంక్షన్లో తగిన బుద్ధి చెప్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.